నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. 9వ తారీఖు డిసెంబర్ 9 సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి గారు తెలుగు తల్లి విగ్రహ ఆవిష్కరణ ప్రారంభిస్తున్నారు. అయితే ఇంత ముందర కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఆల్రెడీ అప్పుడు తెలుగు తల్లి విగ్రహం 10 ఏళ్ల కిందట పెట్టడం జరిగింది. ప్రతి ఏడాది ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది ఆయన మామూలుగా ఆనవాయితీగా దండలేయడం, ఆ తెలుగు తల్లికి చేయడం చేస్తున్నారు. మరి 10 సంవత్సరాలు అప్పుడు ఎటువంటి ఇబ్బంది రాలేదు. మరి ఇప్పుడు మళ్ళీ సడన్ గా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9వ తారీఖు నాడు తెలుగు తల్లి విగ్రహ ఆవిష్కరణ అనేది పెట్టి దీంట్లో తెలుగు తల్లి దాంట్లో కొంచెం రూపు మార్పులు చేయడం జరిగింది. ఇదివరకున్న దాంట్లో తెలుగు తల్లికి కిరీటం ఏదో పెట్టారు. ఇప్పుడు దాంట్లో ఆవిడకి కిరీటం నగలు మహాలక్ష్మి లాగా ఉన్నది అప్పుడు విగ్రహం. కానీ ఇప్పుడు విగ్రహాల్లో ఇప్పుడు వీళ్ళు పెట్టే విగ్రహాల్లో ఇండికేషన్ అంటే వరి అనేది పెట్టారు. ఇండికేషన్ స్లోగన్ అంటే రైతులకి ఇండికేషన్, రైతులకి సంబంధించినట్టుగా ఈ తెలుగు తల్లి విగ్రహంలో కొంచెం మోడిఫికేషన్ అయితే చేశారు. దీని మీద అప్పటి ప్రభుత్వం అభ్యంతరం తెలియజేస్తుంది. ఏంటి ప్రతి దానికి అన్ని మార్చేస్తారా, మేము ఏది పెడితే దాన్ని మళ్ళీ మీరు చేంజ్ చేస్తారా, విగ్రహం ఉన్నదాన్ని ఎందుకు మార్పిడి చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది, హైకోర్టులో. ఇప్పుడు హైకోర్టులో మరి ఇంకా పిటిషన్ అలౌడ్ అయిందా లేదా నాకు తెలియదు, కానీ మరి పిటిషన్ అలౌడ్ అయితే మరి దీని విచారణ ఎలా ఉంటుంది, దీనికి ఆర్గ్యుమెంట్స్ ఇంకా ముందర ఎలా ఉంటుంది అనేది మనం కోర్టు ద్వారానే మనకి సమాచారం తెలుసు. ఇన్ఫర్మేషన్ అయితే హైకోర్టు ద్వారానే వస్తుంది. మరి వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న కాన్సెప్ట్ మరి ఎందుకు ఇప్పుడు విగ్రహాన్ని అక్కడ సెక్రటేరియట్ లో పెట్టడం కాకుండా ఆ విగ్రహాన్ని కూడా కొంచెం చేంజెస్ చేశారు. చేయటంలో ఉన్న ఆంతర్యం ఏంటో మరి ప్రజలకే తెలియాలి, రాజకీయ నాయకులు వాళ్ళకే తెలియాలి. ఇప్పుడైతే మాడిఫై అయితే చేశారు. మరి వీళ్ళు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు కేసీఆర్ కూడా ఇన్విటేషన్ కి ఇవాళ వెళ్తున్నారు, ఎవరో మంత్రులు ఎవరు వెళ్ళి ఇన్విటేషన్ కూడా పిలుస్తున్నారట. 9వ తారీఖు మీరు కూడా రావాలని మర్యాదపరంగా పిలవడం జరిగింది. సరే వాళ్ళు వస్తారా రాదని మనకు తెలియదు, అది వాళ్ళ యొక్క డెసిషన్. కానీ ఇది మటుకు మరి ప్రజలు హర్షిస్తారా లేదో ప్రజల మీద వాళ్ళే డిసైడ్ చేయాలి. వీళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం మరి ఎటు దారి తీస్తుందో మరి ప్రజలే డిసైడ్ చేయాలి. ఏదైనప్పుడు కూడా ప్రజల కన్నా ముందర ఆల్రెడీ వాళ్ళు ఒక వ్యక్తి ఎవరో ఆయన హైకోర్టులో ఆల్రెడీ దావా వేశాడు, పిటిషన్ వేశాడు. ఇది ఎక్కడ చేంజ్ చేయడానికి వీలేదు, అదే ఇంత ముందు ఉన్న విగ్రహాలే అలాగే ఉండాలి, దాన్ని ఎటువంటి మాడిఫికేషన్ చేయడానికి వీలేదని చెప్పి మరి హైకోర్టులో దావా వేయడం జరిగింది. దాని మీద ఇంకా ఎటువంటి స్పందన రాలేదు హైకోర్టు నుంచి. మరి విచారణ జరుగుతుందా అవుతుందా పిటిషను అనేది మనకైతే ఇంకా సమాచారం లేదు. ఏదైనప్పుడు కొంతకాలం అయితే హైకోర్టు నుంచి మనం వేచి చూడాలి. హైకోర్టు మరి దీని మీద స్పందిస్తుందా లేదా, మరి దీని మీద ప్రజలు మళ్ళీ దీన్ని ఆహ్వానిస్తారా లేదా అనేది ఈ ప్రజల చేతిలో ఉంది, హైకోర్టులో చేతుంది. కాబట్టి దీనికోసం మనం కొంతకాలం అయితే మనం వెయిట్ చేసి చూద్దాం. నమస్కారం.